C7 ద్వారా PSLV C7 ద్వారా కార్టోసాట్ 2 January 2007. Next PSLV C8 ఎజైల్ అనే ఉపగ్రహాన్ని ప్రయోగించడం జరిగింది. PSLV C8 ఈ నేమ్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. PSLV C6 ద్వారా ప్రయోగించబడినటువంటి శాటిలైట్ కార్టోసాట్, PSLV కార్టోసాట్ 1, PSLV C7 ద్వారా ప్రయోగించబడినటువంటి శాటిలైట్ కార్టోసాట్ 2. డేట్స్ కన్నా కూడా ఈ పేర్లు చాలా ఇంపార్టెంట్. ఎజైల్ ఆన్ April 2007, PSLV C9 ద్వారా కార్టోసాట్ 2A and 8 nano satellites launched on April 2008. Next, PSLV పోలార్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్లో D సిరీస్ మరియు C సిరీస్లోని శాటిలైట్లు. దీంట్లో మీరు ప్రధానంగా గుర్తుపెట్టుకోవాల్సింది అది లాంచ్ చేసినటువంటి సంవత్సరం మొట్టమొదటిది. నెక్స్ట్ దాని ద్వారా ప్రయోగించినటువంటి ప్రధానమైనటువంటి అన్ని శాటిలైట్ల గురించి అవసరం లేదు, కానీ ప్రధానమైనటువంటి ఓషన్ శాట్, కల్పన, రీసెర్చ్ శాట్లు ఎలా ప్రయోగించబడింది. సో PSLV భారతదేశంలోనే అత్యధిక ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి సక్సెస్ఫుల్ వాహక నౌక, ఎటువంటి వైఫల్యాలను ఎదుర్కొని వాహక నౌక, మరియు దీని ద్వారా ప్రయోగించబడినటువంటి భారతదేశం ఏదైనా పెద్ద ప్రాజెక్టు లేదా ప్రెస్టీజియస్ ప్రాజెక్టును లాంచ్ చేయాలంటే తప్పనిసరిగా లాంచ్ చేసేటువంటి వాహక నౌక PSLV. దీనిలో ఉన్నటువంటి సిరీస్లు PSLV D1ను మొట్టమొదటిసారిగా సెప్టెంబర్ 1993 ప్రయోగించడం జరిగింది. PSLV D2ను అక్టోబర్ 1994 లాంచ్ చేశారు. PSLV D3 మార్చి 1996 తోటి D సిరీస్కు పూర్తయిపోయింది. ఎప్పుడైతే C సిరీస్ ప్రారంభమవుతుందో అనేక విజయాలు C1 నుంచి ప్రారంభమైంది. మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టు మార్స్ ఆర్బిటాల్ లేదా మంగళయాన్ మిషన్ను ప్రయోగించడానికి కూడా భారతదేశం మొట్టమొదటిసారిగా ఎంచుకున్నటువంటి వాహక నౌక PSLV. దీని ద్వారానే PSLV C25 ద్వారా, PSLV C11 ద్వారా చంద్రుడి మీదకు ప్రయోగించాలన్నా, లేకపోతే అరుణ గ్రహం మీదకు భారతదేశం మీదన్నా ప్రెస్టీజియస్ ప్రాజెక్టును ప్రయోగించాలన్నా తప్పనిసరిగా ఉపయోగించే వాహక నౌక. దానిలోని సిరీస్ C1, PSLV C1 ద్వారా PSLV C1 ద్వారా 1997లో ప్రారంభమై 2014 నుంచి 2014-15 వరకు ఇంకా నిరాఘాటంగా ARNSS 1Dని ఇటీవల కాలంలో ప్రయోగించడం చూశారు. PSLV C1ను 1997లో, PSLV C2ను మార్చి 1999 ఓషన్ శాట్ అనే శాటిలైట్ను తీసుకువెళ్ళినటువంటి వాహక నౌక PSLV C2. PSLV C3 అక్టోబర్ 2001 ప్రయోగించడం జరిగింది. మరలా PSLV C4 వెరీ వెరీ ఇంపార్టెంట్. PSLV C4 కల్పన మరియు మెట్సాట్. అదే సంవత్సరంలో కల్పనా చావ్లా గారు చనిపోయినందువలన ఆమె సంస్మరణార్థం 2002లో ప్రయోగించినటువంటి శాటిలైట్ అయినటువంటి వాహక నౌక అయినటువంటి PSLV C4కు కల్పన మరియు మెట్సాట్ అనే పేర్లు పెట్టడం జరిగినది. నెక్స్ట్ PSLV C5 భూమిపై ఉన్నటువంటి ఖనిజాలను మరియు సముద్రంలో ఉన్నటువంటి మత్స్య సంపదను గుర్తించడానికి ప్రయోగించబడినటువంటి శాటిలైట్ అయినటువంటి రీసెర్చ్ శాట్ను తనతో పాటు తీసుకువెళ్ళినటువంటి వాహక నౌక PSLV C5. ఇది 8 శాటిలైట్లకు సంబంధించినటువంటి మిగిలిన వాహక నౌకల గురించి చర్చించుకుందాం. 9 PSLV C6 ద్వారా ప్రయోగించబడినటువంటి వాహక నౌక కార్టోసాట్. వాతావరణంలో మరియు భూమిపై ఉన్నటువంటి ఖనిజ సంపదను, వాతావరణం ద్వారా భూమిపై ఉన్నటువంటి ఖనిజ సంపదను మరియు భారతదేశానికి సంబంధించినటువంటి మ్యాప్లకి సంబంధించినటువంటి సమాచారాన్ని ఇచ్చే శాటిలైట్ కార్టోసాట్ 1 ప్రయోగించబడినటువంటి సంవత్సరం మే 2005. PSLV C7 ద్వారా ప్రయోగించబడినటువంటి శాటిలైట్ కార్టోసాట్ 2 ప్రయోగించబడినటువంటి సంవత్సరం జనవరి 2007. PSLV C8 ద్వారా ప్రయోగించబడినటువంటి శాటిలైట్ ఎజైల్ ప్రయోగించబడిన సంవత్సరం ఏప్రిల్ 2007. PSLV C10 ద్వారా ప్రయోగించబడినటువంటి శాటిలైట్ టెక్సార్. నెక్స్ట్ కార్టోసాట్ 2A
2B, ఈ 4 శాటిలైట్లు ఉంటాయి చూడండి. పిఎస్ఎల్వి C6 ద్వారా ప్రయోగించబడినటువంటి శాటిలైట్ కార్టోసాట్ 1, పిఎస్ఎల్వి C7 ద్వారా ప్రయోగించబడినటువంటి శాటిలైట్ కార్టోసాట్ 2, పిఎస్ఎల్వి C9 ద్వారా ప్రయోగించబడినటువంటి శాటిలైట్ కార్టోసాట్ 2A, పిఎస్ఎల్వి C15 ద్వారా ప్రయోగించబడినటువంటి శాటిలైట్ కార్టోసాట్ 2B. కార్టోసాట్ సిరీస్లో ఉన్నటువంటి ఇవి దేనికి దోహదం చేస్తాయంటే సరిహద్దులను గుర్తించడానికి, ఏ ఏ ప్రాంతంలో ఎంతెంత మొత్తంలో ఉన్నటువంటి మ్యాప్స్ గుర్తించడానికి, ఎంత ఎత్తులో జాగ్రఫికల్ ఐడెంటిఫికేషన్ లేదా గ్లోబల్ ఐడెంటిఫికేషన్ కొరకు ఉపయోగించే శాటిలైట్లు అనమాట. నెక్స్ట్ దీంతో పాటుగా 8 నానో శాటిలైట్లు అంటే సాధారణంగా ఎస్ఆర్ఎం యూనివర్సిటీ విశ్వవిద్యాలయానికి చెందినటువంటి విద్యార్థులు తయారు చేసినటువంటి చిన్న చిన్న శాటిలైట్లతో భారతదేశంలోని వివిధ విద్యార్థులు తయారు చేసినటువంటి చిన్న చిన్న శాటిలైట్లతో కలిగినటువంటి శాటిలైట్లు అన్నీ కలిపి 8 నానో శాటిలైట్లు మరియు కార్టోసాట్ 2A తీసుకెళ్ళినటువంటి శాటిలైట్ పిఎస్ఎల్వి C9. చంద్రయాన్, దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్, ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్. పిఎస్ఎల్వి C11 ద్వారా ప్రయోగించబడినటువంటి శాటిలైట్ చంద్రయాన్ 1 పంపించబడినటువంటి శాటిలైట్ తేదీ అక్టోబర్ 2, 2008. నెక్స్ట్ పిఎస్ఎల్వి C12 రిసాట్ శాటిలైట్ మరియు అనుసాట్ శాటిలైట్లను తీసుకెళ్ళింది. పిఎస్ఎల్వి C14 ద్వారా ఓషన్సాట్ 2 మరియు 6 నానో శాటిలైట్. ఓషన్సాట్ 2 అనగా సముద్రంలో జరిగేటువంటి డైనమిక్ ఈవెంట్స్, సముద్రంలో ఉన్నటువంటి ఉష్ణోగ్రత మార్పులు, వాతావరణంలోని అననుకూలతలను గురించి తెలుసుకోవడానికి ప్రయోగించబడినటువంటి శాటిలైట్ ఓషన్సాట్ 2 మరియు 6 చిన్న ఉపగ్రహాలు. పిఎస్ఎల్వి C15 ద్వారా కార్టోసాట్ 2B అనే శాటిలైట్ను ప్రయోగించడం జరిగింది. అది జూలై 2010 ప్రయోగించడం జరిగినది. మిగిలిన శాటిలైట్ 18వ శాటిలైట్ నుంచి కంటిన్యూషన్ చూద్దాం. ఇప్పటివరకు 17 ప్రయోగాల గురించి చర్చించుకున్నాము. 18వ ప్రయోగమైనటువంటి పిఎస్ఎల్విలో ప్రయోగించబడినటువంటి 18వ ప్రయోగమైనటువంటి పిఎస్ఎల్వి C16 ద్వారా వాతావరణంలో ఉన్నటువంటి భూమి, సముద్రాల్లో ఉన్నటువంటి ఖనిజ మరియు చేపల గురించి తెలుసుకోవడానికి ఉపయోగించినటువంటి రిసోర్స్ శాట్ని ఏప్రిల్ 2011 ప్రయోగించడం జరిగింది. పిఎస్ఎల్వి ద్వారా జీసాట్ శాటిలైట్ని కూడా ప్రయోగించడం జరిగింది. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. వాస్తవానికి జీసాట్ శాటిలైట్లు జిఎస్ఎల్వి ద్వారా ప్రయోగించవలసినటువంటి జీసాట్ శాటిలైట్లు ఈ ఇండిజినియస్ సాంకేతిక పరిజ్ఞానం లేదు కనుక, ఇండిజినియస్ క్రయోజెనిక్ టెక్నాలజీ లేనందువలన జిఎస్ఎల్వి జీసాట్ను పిఎస్ఎల్వి C17 ద్వారా జూలై 2011 ప్రయోగించడం జరిగింది. నెక్స్ట్ పిఎస్ఎల్వి C18 ద్వారా మెగాట్రాపిక్స్ మరియు ఎస్ఆర్ఎం శాట్, ఎస్ఆర్ఎం విశ్వవిద్యాలయ విద్యార్థులు తయారు చేసినటువంటి సొంత శాటిలైట్ అయినటువంటి ఎస్ఆర్ఎం శాట్ను టెలి ఎడ్యుకేషన్ కొరకు ప్రయోగించబడినటువంటి శాటిలైట్ అయినటువంటి ఎస్ఆర్ఎం శాట్ను అక్టోబర్ 2011 ప్రయోగించడం జరిగింది. నెక్స్ట్ పిఎస్ఎల్వి C19 రీసాట్ ఏప్రిల్ 2012, పిఎస్ఎల్వి C21 ద్వారా ప్రయోగించబడిన పాట్ మరియు ఇది 2013 ఫిబ్రవరిలో ప్రయోగించబడినటువంటి పిఎస్ఎల్వి C20 వెరీ వెరీ ఇంపార్టెంట్. సరళ్ శాటిలైట్ ఫర్ ఆర్గోస్ మరియు ఆల్టికా ఫ్రాన్స్ దేశానికి చెందినటువంటి CNES, భారతదేశానికి ఎలాగైతే ఇస్రో, అమెరికా దేశానికి ఎలాగైతే నాసా, యూరోపియన్ దేశానికి ఐరోపా ఖండానికి యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ ఎలాగైతే ఉన్నాయో, ఫ్రాన్స్ దేశానికి CNES అనే అంతరిక్ష పరిశోధన సంస్థ కలదు. ఆ అంతరిక్ష పరిశోధన సంస్థ యొక్క సహకారంతో భారతదేశానికి చెందినటువంటి ఇస్రో ప్రయోగించినటువంటి శాటిలైట్ సరళ్, శాటిలైట్ ఫర్ ఆర్గోస్ అండ్ ఆల్టికా, ఈ శాటిలైట్ ఫర్ ఆర్గోస్ అండ్ ఆల్టికా శాటిలైట్ ద్వారా ప్రయోగించబడినటువంటి దీని ద్వారా సముద్రంలో ఉన్నటువంటి వచ్చేటువంటి పెను మార్పులు, సముద్రంలో ఉన్నటువంటి అలల యొక్క గమనాన్ని గుర్తించడానికి ప్రయోగించబడినటువంటి శాటిలైట్ సరళ్ లాంచ్ చేసినటువంటి వాహక నౌక పిఎస్ఎల్వి C20. నెక్స్ట్ పిఎస్ఎల్వి C22 ద్వారా ప్రయోగించబడినటువంటి మొట్టమొదటిసారిగా వెరీ వెరీ ఇంపార్టెంట్ పిఎస్ఎల్వి C20 ద్వారా ప్రయోగించబడినటువంటి IRNSS-1A భారతదేశానికి చెందినటువంటి మొట్టమొదటి నావిగేషన్ వ్యవస్థ కొరకు ప్రయోగించబడిన మొట్టమొదటి శాటిలైట్ IRNSS-1Aను జూలై 2013 పిఎస్ఎల్వి C22 అనే వాహక నౌక ద్వారా ప్రయోగించడం జరిగినది. నెక్స్ట్ పిఎస్ఎల్వి C25 మంగళయాన్
నవంబర్ 2013 పిఎస్ఎల్వి C25 ద్వారా ప్రయోగించబడినటువంటి అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి శాటిలైట్ మంగళయాన్ లేదా మార్స్ ఆర్బిటార్ మిషన్. నెక్స్ట్ పిఎస్ఎల్వి C24 ద్వారా IRNSS 1Bను ఏప్రిల్ 2014 ప్రయోగించడం జరిగినది. నెక్స్ట్ చూడండి, నెంబర్ జంబ్లింగ్ అవుతూ ఉంటే జాగ్రత్తగా గమనించండి. ఒకే ఆర్డర్లో రాదు. ఎందుకంటే ముందే ఆ శాటిలైట్కి పేరు ముందే లేదా ఆ వాహనంకి పేరు ముందే పెట్టడం జరుగుతుంది. దానికి సంబంధించినటువంటి శాటిలైట్లు ఏర్పడినటువంటి లోపాల వల్ల లేకపోతే తలెత్తిన సమస్యలను సరిదిద్దడానికి కొంత సమయం తీసుకోవడం వల్ల ఆర్డర్ షఫుల్ అవుతూ ఉంటుంది. 22 వస్తుంది, 25, 22 తర్వాత 25 తర్వాత మళ్ళీ 24, 23 మళ్ళీ 26 రావడం గమనించవచ్చు. సో పిఎస్ఎల్వి C22 ద్వారా IRNSS 1A అనే శాటిలైట్ను జూలై 2013 ప్రయోగించడం జరిగింది. నెక్స్ట్ పిఎస్ఎల్వి C24 ద్వారా IRNSS 1B అనే శాటిలైట్ను ఏప్రిల్ 2014. స్పాట్ 7 అనే శాటిలైట్ సాధారణంగా భూమిపై ఉన్నటువంటి అనేక డైనమిక్ ఈవెంట్స్ మరియు భూమిలో ఉన్నటువంటి మార్పులు ఖనిజ సంపద గురించి తెలుసుకోవడానికి ప్రయోగించబడినటువంటి శాటిలైట్ అనేటువంటి స్పాట్ 7 పిఎస్ఎల్వి C20 ద్వారా మరియు పిఎస్ఎల్వి C26 ద్వారా IRNSS 1C అనే శాటిలైట్ను ప్రయోగించడం జరిగింది. అంటే ఈ పిఎస్ఎల్వి ద్వారా ప్రయోగించబడినటువంటి మొట్టమొదటిది పిఎస్ఎల్వి C1 నుంచి పిఎస్ఎల్వి C26 వరకు ఉన్నటువంటి అన్ని రకాల ఇప్పటి వరకు ఎటువంటి వైఫల్యాన్ని ఎదుర్కొన్నటువంటి సిరీస్ అన్నప్పుడు ఈ పిఎస్ఎల్వి C సిరీస్. ఈ పిఎస్ఎల్వి C సిరీస్లో ప్రధానంగా మీకు కనిపించే ముఖ్యమైనటువంటి అంశాలన్నీ ఇవి. దీంట్లో మీరు ఎగ్జామినర్ ఎలా అడుగుతారంటే వాటికి సంబంధించినటువంటి శాటిలైట్ ఏ వాహక నౌక ద్వారా ప్రయోగించబడింది. రిసోర్స్ శాట్ను ప్రయోగించినటువంటి వాహక నౌక, జీశాట్ను ప్రయోగించినటువంటి వాహక నౌక, రీశాట్ అలా ఇటువంటి రివర్స్లో రావడం జరుగుతుందాం. ఓకే, ఇది పిఎస్ఎల్వికి సంబంధించినటువంటి సమాచారం. పిఎస్ఎల్వి వాహక నౌకకు సంబంధించినటువంటి సమాచారం.